లేబర్ యూనియన్ అధ్యక్షునిగా ఉన్నాను కాబట్టే జేఏసీ చైర్మన్గా ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తూ, మరి ఆ సందర్భంలో సుమారుగా 22 సంఘాలను మనం కలుపుకొని దబదబాలుగా చర్చలు జరిపినప్పటికీ సమస్యల పరిష్కారం కానందున తప్పని పరిస్థితుల్లో యాజమాన్యాలకు నోటీసు ఇవ్వవలసి వచ్చినది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, జరిగిన పరిణామాలు పరిస్థితులు అన్నీ కూడా మీకు తెలిసినటువంటివే. కానీ మనం చేసినటువంటి సెప్టెంబర్ అక్టోబర్ 2025లో ఉద్యమము ఇంతింతై ఒట్టుడింతయ్యాయి మరియు దానింతయ్యాయి నభో వీగిపోయినంతయ్యి అన్నట్టుగా కార్మికుల నుంచి పుట్టుకొచ్చి ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం వల్ల యాజమాన్యాలు కానీ ప్రభుత్వం కానీ గుర్తించి కార్మికులు, ఉద్యోగులు, ఇంజనీర్లు అడుగుతున్నటువంటి కోరికలు ఏమిటి అని ఆలోచిస్తే వాళ్ళకు ఇవ్వవలసినవన్నీ కూడా న్యాయమైనటువంటివి, సమంజసమైనటువంటివి, ఎన్నో సందర్భాలలో చర్చించిన అంశాలే పెండింగ్ ఉన్నవని గుర్తించి యాజమాన్యం మనకు ఒక MOM రూపంలో ఇచ్చి దాని పరంపర కొనసాగిస్తూ ఆర్డర్లను కూడా ఇవ్వడం జరిగినటువంటి విషయాన్ని 2025లో విజయం పరంపర కొనసాగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తా ఉన్నాం. కలిసి ఉంటే కలదు సుఖము అనేది ఎన్నో సందర్భాలలో మనం విన్నాం. కలిసి పోరాడితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా 2025 సంవత్సరం మనకు తెలియజేసింది. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా సుమారుగా దాదాపుగా ఒక కొలిక్కి రావడం జరిగింది. అందులో కూడా ఏదైతే యాజమాన్యాలు అంగీకరించి మినిట్స్ రూపంలో ఇచ్చి ఆర్డర్ రూపంలో ఇచ్చినటువంటి వాటికి కూడా కొన్ని మెలికెబెట్టి కూర్చున్నటువంటి సందర్భాలు కూడా మన ముందర ఉన్నవి. వాటన్నిటిని కూడా మరి ఈ పండగ అయిపోతానే జేఏసీ సమావేశపరుచుకొని ఆ సమస్యలు కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం మన ముందర ఉంది. కాబట్టి తప్పని పరిస్థితులలో మనం కూడా ఉద్యమం చేయవలసింది వచ్చింది అనేటువంటి విషయాన్ని మరి ఒకసారి తెలియజేస్తూ, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కూడా మనం అనుకున్న దానికన్నా కూడా మెరుగైన ఫలితాలు వచ్చాయి. కాకపోతే కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరైజేషన్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకున్నారు. అది రాలేదనేటువంటి అసంతృప్తి వారిలో ఉండిపోయినది. మరి ఏదైతే రెగ్యులరైజేషన్ ఉందో అది ప్రభుత్వ నిర్ణయం, పొలిటికల్ డిసిషన్ రావాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దానికోసం మనమందరం కూడా మరి ఒక పోరాటం చేయవలసిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తూ, అదే మాదిరిగా 2 సంవత్సరాల పైబడి నుండి కూడా కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలు పిఆర్సీ ఏదైతే ఉన్నావో అవన్నీ కూడా మీకు తెలుసు. కొంతమంది 50% అని, కొంతమంది 60% అని బార్గెన్ చేసి మెసేజ్ కూడా పెట్టారు. మెసేజ్ కూడా మనం చూసాం. దానిని ఏ విధంగా మనం మేనేజ్మెంట్తో ఒప్పించి ఏ విధంగా చెప్పి తెచ్చామనేటువంటి విషయాన్ని కూడా చాలా సందర్భాలలో మనం మాట్లాడుకున్నాం. 100% కాంట్రాక్ట్ కార్మికులు రావాల్సినటువంటి వాళ్ళ చేతుల కష్టం, వాళ్ళకు రావాల్సినటువంటి ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా ఇవ్వవలసిందే అనేది యాజమాన్యానికి చెప్పి ఖచ్చితంగా 100% కూడా వాళ్ళకు ఇప్పించడం జరిగింది. ఒక ఇన్స్టాల్మెంట్ కూడా నిన్న జనవరి 1వ తారీఖు ట్రాన్స్కోలో వచ్చింది. ఇంకా కొన్ని చోట్ల రాలేదని చెప్తా ఉన్నారు. అవినీతి కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తూ, అదే మాదిరిగా 10 సంవత్సరాల పైన పనిచేసేటువంటి వారికి సర్వీస్ ఇన్సెంటివ్ ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో అది 2023 తర్వాత ఇవ్వకుండా ఉంటే దానిని కూడా మనం సంరక్షించుకున్నాము.
10 సంవత్సరాలకు ఒక ఇంక్రిమెంట్ ఉంటే ఇప్పుడు దానిని 10 సంవత్సరాలకు ఒకటి, 20 సంవత్సరాలకు ఒకటి, 2 ఇంక్రిమెంట్లు మనము తెచ్చుకోగలిగాము. సమాన పని సమాన వేతనం అనేటువంటిది ఎప్పుడు కూడా మాట్లాడడానికి కూడా యాజమాన్యాలు ఇష్టపడని పరిస్థితి ఉంటే మనము ఈ దఫా అగ్రిమెంట్లో 1/4/2026 పిఆర్సీలో దాని మీద చర్చిద్దామని వ్రాతపూర్వకంగా కూడా మనం తీసుకున్నాము. అదే మాదిరిగా డైరెక్ట్ పేమెంట్ కూడా కమిటీ వేయించడం జరిగింది. అదే మాదిరిగా రిటైర్మెంట్ 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారికి కూడా వారి ఉత్త చేతులతో సుమారుగా 30 సంవత్సరములు పైబడి సర్వీస్ చేసి ఇంటికి వెళ్తున్నారు కాబట్టి వారికి కూడా చేదోడుగా వాదోడుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారికి కూడా మనం యాజమాన్యం ఒప్పించి కొంత ఇప్పించడానికి చేశాం. అది కూడా ఎంత ఏంటి అనేది ఇప్పించవలసిన అవసరం ఉంది. అదే మాదిరిగా మెడికల్ పాలసీ, యూనిఫామ్ వేజెస్ ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ డైరెక్ట్ పేమెంట్ కానీ విలీనం కానీ మినహా మిగతా కూడా మేము ఊహించినటువంటిది వారు కూడా ఊహించినటువంటి ఆర్డర్లు కూడా మనం తీసుకున్నామని తెలియజేస్తూ అదే మాదిరిగా జైలు రెట్టోలు మరి చాలా మందికి ఉద్యోగ అంటే డైరీ పట్టుకొని తిరిగే ఉద్యోగం పోతుంది అని భావించి వారిని గ్రామ వార్డు సచివాలయాలలోనే కొనసాగించాలి, ప్రభుత్వ నియమ నిబంధనలే ఇవ్వాలి అని యాజమాన్యాలకు లెటర్లు ఇచ్చే సంగతులు చూసాం, ఫేస్బుక్లో చూసాం. మరి ఇవన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఊహకు అందని విధంగా 7,000 మందికి జేఎల్ఎం నుంచి జేఎల్ఎంలుగా ఆర్డర్ తీసుకున్నాం. చాలా చోట్ల అయిపోయింది. కానీ కోర్టు ఆర్డర్ ఒకటి వచ్చి అది ఆగిపోయిందని చెప్తా ఉన్నాము. వచ్చింది ఆర్డరు. మనం ఇక్కడ గ్రహించాల్సింది 2. ఎంతవరకు మనము యాజమాన్యాల దగ్గర రాబట్టుకోగలుగుతామో అంతవరకు రాబట్టగలుగుతాం. కాంట్రాక్ట్ కార్మికుల హక్కులు మనకు ముఖ్యమే. జేఎల్ఎం గ్రేడ్ 2లు ఇప్పుడు జేఎల్ఎంలో చెప్పడం వాళ్ళ హక్కులు కూడా మనకు ముఖ్యమే. మనకు 2 కళ్ళలాగా ఒకరిని వదిలిపెట్టేది లేదు, ఒకరి దరికి చేర్చుకునేది లేదు. ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం ఏ విధంగా అయితే మనం పోరాడతామో జేఎల్ఎం గ్రేడ్ 2లకు జేఎల్ఎంలుగా ఇప్పించినటువంటి ఆర్డర్ను నిలబెట్టుకోవడానికి మళ్ళీ మనం పోరాడవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా దాని మీద కూడా సరైన నిర్ణయం తీసుకుంటామని మనవి చేస్తూ మరి కాలాతీతమైంది. కొన్ని విషయాలు చాలా మంది నాకు మెసేజ్ పెడుతున్నారు, మాది మాట్లాడమని. కాబట్టి విషయాలు కొన్ని చెప్పక తప్పదని తెలియజేస్తూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ప్రాణం పోయింది. దానికి ఈ ఉద్యమం ద్వారా ప్రాణం పోశాము అనే విషయాన్ని కూడా ఇక్కడ గ్రహించాలి. మరి ఒకేసారికి అంతా అయిపోతుందని ఎవరు భావించవద్దు. ఖచ్చితంగా అంచెలంచెలుగా చేసుకుంటూ ముందుకు వెళ్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనేది చాలా పెద్ద సమస్య, చాలా ఏళ్ల తరబడి ముడిపడి ఉంది. దానిని రిజెక్ట్ చేసే సందర్భం కూడా మన ముందర ఉంది. దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసి ప్రాణం పోసామనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. మెడికల్ పాలసీ ఎన్నో రోజుల నుంచి మెడికల్ పాలసీ క్రెడిట్ కార్డు లేక కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 5 లక్షలు 6 లక్షలు హాస్పిటల్లో ఖర్చులు పెట్టుకుంటే మనకిచ్చేది 1,20,000, 1,30,000 మాత్రమే ఇస్తున్నారు. మనకైతే కార్మికులకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాల మీద బతికే వాళ్ళము. పిల్లలు చదివించుకోవడానికి ఖర్చులు పెట్టుకొని జీతాన్ని అవి చేసుకుంటా ఉంటే ఎవరికైనా జబ్బు రావాలని కోరుకోము. జబ్బు వస్తే అప్పులు పాలవుతూ ఉన్నారు కార్మికులు, పెన్షనర్లు, ఉద్యోగులు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాము. అది కూడా రేపు జనవరి 26కు పూర్తి చేస్తామన్నారు. మరి అంత ప్రాసెస్ అంతా పూర్తి అయిపోయింది. కానీ దానికి కూడా ఒక చిన్న మెలిక పెట్టారు. అగ్రీడ్ అయినటువంటి పాయింట్లో కూడా ఈపీఎఫ్ పెన్షనర్స్ కు
ఈరోజు ఎల్ఓ ఇస్తూ వాటిలో లేదని ఇచ్చారు. దానిలో మనం గుర్తించి యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్ళాం, ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాం. మొన్న ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు వచ్చినప్పుడు వారు కూడా వారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని పరిశీలిస్తామని, దాన్ని పరిశీలించడం కాదని దాన్ని అధిగమిస్తామని, దాన్ని ఇప్పించే ప్రయత్నం చేస్తామని గౌరవ ఎనర్జీ మినిస్టర్ గారు కూడా చెప్పారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మనం కూడా జేఏసీ తరఫున కూడా ఒక లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. తదుపరి పండుగ పోయిన తర్వాత ఇంజనీర్స్ అసోసియేషన్, జేఏసీ, మిగతా యూనియన్ అన్ని కూర్చొని దాన్ని కూడా చర్చించి ముందుకు వెళ్తామనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. అదే మాదిరిగా సుమారుగా 2019-2020 నుంచి ఎవరైనా కూడా చనిపోతే వారికి కనిపించేటువంటి కారుణ్య నియామకాల విషయంలో మీకు తెలుసు, ఎవరు చనిపోవాలని ఎవరం కోరుకోము. మరి చనిపోతే వారికి కల్పించేటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇబ్బందులు పాలు చేస్తూ కొత్త రెగ్యులేషన్స్ అనేది ఒకటి ప్రవేశపెట్టి దాని ప్రకారం మేము ఉద్యోగాలు ఇస్తామని, దాంట్లో కూడా కొన్ని పేర్లు, కొత్త పేర్లు, వాళ్ళకు నచ్చిన పేర్లు పెట్టుకొని వచ్చేటువంటి సందర్భం కూడా మనం చూసాం. సుమారుగా 2020 తర్వాత ఆ విధంగా వచ్చినటువంటి దాన్ని కూడా ఆ రోజు నుంచి ఎవరైతే ఈ విధంగా రిక్రూట్ అయి ఉన్నారో వారందరినీ కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్ అనుకోండి, ఆఫీస్ అసిస్టెంట్ అనుకోండి, జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2 అనుకోండి, రకరకాల పేర్లతో ఇచ్చారో అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ పూర్వం నుంచి ఏపీ ఎస్సీబీ నుంచి ఏదైతే సంక్రమించిందో అదే దానిని ఇంప్లిమెంట్ చేస్తామని తీసుకున్నాము. ఆర్డర్లు కూడా ఇప్పించుకున్న ఘనత కూడా ఈ యూనియన్లకు, అసోసియేషన్లకి దక్కింది అనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. ఇకపోతే పెండింగ్ డిఏలు, మరి డిఏలు ప్రభుత్వం ఏదైతే ఇస్తే అదే ఇస్తామని 2021 నుంచి కూడా జరుగుతూ ఉంది. దానిని కాదని ఈరోజు ప్రభుత్వంతో సంబంధం లేకుండా వాళ్లకు మనకు సంబంధం లేనటువంటిగా తెంపమని చెప్పి దపదపాలుగా అభ్యర్థించిన తర్వాత కాని పక్షంలోనే ఈ అజిటేషన్లో పెట్టి దానిని కూడా మనం సాధించుకున్నాం. గవర్నమెంట్కి 1 డిఏ ఇస్తే మనకు 2 డిఏలతో పాటుగా మనకు రావాల్సిన అరియర్స్ ఇన్స్టాల్మెంట్తో సహా మనం తీసుకుంటున్నాం. మరి ఇలాంటి సమస్యలన్నీ కూడా మన ముందర ఉన్నటువంటి అన్ని కూడా మనం పరిష్కరించుకుని వచ్చాం. అండర్ ఏజ్, ఓవర్ ఏజ్ కూడా ఏదైతే పెండింగ్ ఉన్నావో అవి కూడా మనం ఆర్డర్లు తీసుకున్నాం. అదే మాదిరిగా సీనియర్స్కు, మన అధికారులకు, ఇంజనీర్స్కు టెర్మినల్ బెనిఫిట్లో ఏదైతే ఎన్కాష్మెంట్లు ఉందో దాని వలన సుమారుగా పదవీ విరమణ సమయంలో 5 లక్షల నుంచి 15-16 లక్షల వరకు కూడా నష్టం జరుగుతూ ఉంది. మరి దానిని కూడా మనం ఇప్పించుకున్నటువంటి పరిస్థితి కూడా మన ముందర ఉంది. అదే మాదిరిగా 2017 నుంచి జూనియర్ అసిస్టెంట్ కన్వర్షన్స్ ఆగిపోయి ఉన్నాయి. అదే మాదిరిగా 2020 నుండి ఏమైందండి, అక్కడ మేనేజ్మెంట్ మాట్లాడి మనకు 100% ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇస్తే డిస్కమ్స్ మాత్రం 25% మాత్రమే ఇస్తామని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానిని కూడా మనం వ్యతిరేకిస్తూ ఇవ్వడం జరిగింది. మొన్నటి దినమున జేఎండి గారు పండగ అయిపోతానే మీటింగ్ పెట్టి ఈ సమస్య మీద కూడా ఒక పరిష్కారానికి మాట్లాడదామనేటువంటి విషయాన్ని కూడా గౌరవ జేఎండి గారు చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఈపీడీసీఎల్ కంపెనీలో కొన్ని క్లారిఫికేషన్స్ ఆల్రెడీ జరుగుతున్నటువంటి కాదని ఆయన కొత్త క్లారిఫికేషన్స్ కూడా రాయడం జరిగింది. అవన్నీ కూడా మనం ఈ దీంట్లో ఇప్పించుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. అదే మాదిరిగా న్యూ సర్వీస్ రెగ్యులేషన్స్ ఏదైతే వచ్చాయో వాటిని ఒక అడుగు స్టెప్ ముందుకేసి ఆయన వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పర్మిషన్ ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ కూడా రాసిన దాఖలాలు కూడా మన ముందర ఉన్నాయి. అదే మాదిరిగా ఈఓ 146 తీసుకొచ్చి సస్పెండ్, ఎవరైనా అనివార్య కారణాల వల్ల ఎవరైనా ఒక ఎంప్లాయీ సస్పెండ్ అయితే దాని మీద ఒక కార్పొరేట్ లెవెల్లో కమిటీ వేసి దానిని ఆ లెవెల్లో చూసి దానిని కమిటీ రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత చేస్తామంటే
ఇది ఎక్కడి న్యాయం? ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్లో, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లెవెల్లో, డివిజన్ స్థాయి ఉన్నప్పుడు లైన్ ఇన్స్పెక్టర్ వరకు కూడా వారే అపాయింటింగ్ అథారిటీ కాబట్టి వారు, సూపరింటెండింగ్ ఇంజనీర్ వారు అపాయింటింగ్ అథారిటీ వారే కాబట్టి దానిని కూడా మనం వ్యతిరేకించడం జరిగింది. గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో దీని మీద చాలా పెద్ద ఇష్యూ కూడా అయినటువంటి విషయం కూడా మన ముందర ఉంది. దాన్ని కూడా క్యాన్సిల్ చేయించుకోగలిగినాం. అదే మాదిరిగా కంపెనీ టు కంపెనీ ట్రాన్స్ఫర్స్ కూడా ఓన్లీ డిస్కౌంట్ టు డిస్కౌంట్ ఇస్తామంటే ట్రాన్స్కో చెన్కో డిస్కౌంట్స్ కూడా ఇవ్వాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అవి కేసు బై కేసు పరీక్షించి ఇస్తామని చెప్పినటువంటి విషయం కూడా మనం చేశాం. అదే మాదిరిగా ఆప్షన్ ఎవరైనా ఇచ్చుకొని పిఆర్సీ 2022లో కానీ ప్రమోషన్లో కానీ ఇచ్చి ఉంటే దానిని కూడా ఇవ్వమని చెప్పి మనం అడిగాం. కానీ దానికి కూడా ఒక చిన్న మెలిక పెట్టి అరియర్స్ రాకుండా ఇచ్చిన పరిస్థితి ఉంది. అది కూడా మనం చర్చించవలసిన అవసరం ఉంది. అదే మాదిరిగా డిఆర్ చేయాలని ఇప్పించుకున్నాం, ఆల్రెడీ అయిపోయింది. డ్రాస్టిక్ యాక్షన్స్ విషయము పిఎన్జి ట్రస్ట్లు రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు. అన్ని ఫీడర్ క్యాడర్లు మనం చేస్తామని చెప్పి మరి ఇప్పుడైతే కొన్ని క్యాడర్లే చేస్తున్నట్టుగా మన దృష్టికి వస్తుంది. దానిని కూడా మన ఎనర్జీ సెక్రటరీ గారిని జనరల్ సెక్రటరీ గారు మేము కలిసి 31వ తారీఖున ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా మేము దృష్టికి తెస్తా ఉన్నాం. అదే మాదిరిగా 1993లో హెల్పర్గా అపాయింట్ అయ్యి 1/7/1994 తర్వాత రెగ్యులర్ అయినటువంటి వారికి పే అనామలి కూడా పెండింగ్ ఉంది. మరి 93 అంటే ఎక్కడ, ఈరోజు 2025 అంటే ఎక్కడ? దానిని కూడా కేసు బై కేసు చేసేటట్టుగా యాజమాన్యాన్ని ఒప్పించినటువంటి అంశం కూడా మన ముందర ఉంది. అదే మాదిరిగా 33/11 కేసు సబ్ స్టేషన్లు ఏదైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ లైన్ మెన్ ఉన్నారో షిఫ్ట్ చేస్తున్నారో అది కాకుండా ప్రైవేట్ వారికి ఒప్పచెప్తూ ఆర్డర్లు ఇస్తా ఉన్నారు. దాని మీద కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. కోర్టు ఆర్డర్లు కూడా కాదని యాజమాన్యాలు ముందుకు వెళ్తా ఉంటే దాని మీద కూడా మనం గట్టిగా నిలదీసి ఆర్డర్ తీసుకున్నటువంటిది కూడా మన ముందర ఉంది. అదే మాదిరిగా మనకు సమస్యలు ఇంకా చాలా ఉన్నవి. మరి ఎవరో పెయిడ్ హాలిడేస్ కూడా వాళ్ళ సర్కిల్స్లో ఇవ్వట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఒక లెటర్ రూపంలో ఇచ్చారు. మరి ఆ పెయిడ్ హాలిడేస్ ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలించి తర్వాత మాట్లాడి చెప్తా ఉన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా సమస్యలు అయితే అయిపోయినాయని ఊరుకుండడానికి లేదు, నిష్క్రమించడానికి లేదు. ఒక ట్రేడ్ యూనియన్గా సుమారుగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 ఫిబ్రవరి నుంచి 76 కూడా పూర్తవుతుంది. ఏ రాజకీయ పార్టీకి కానీ, ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ అనుబంధం లేకుండా ఇన్ని సంవత్సరములు నడుపుతుంది కేవలం కార్మికుల చేతనే నడుపబడుతున్న యూనియన్ ఈరోజు ఈ స్థాయికి వచ్చి, ఈ స్థాయికి కూడా వన్నె తగ్గకుండా విద్యుత్ సంస్థలో ఆనాడు ఏపీఎస్సీబీ నుంచి ఇడిపోయేటప్పుడు ఏదైతే డిస్కమ్స్ చేస్తా ఉన్నారో ఆ టైంలో కూడా పోరాటం చేసి ఏదైతే ట్రైపార్టీ అగ్రిమెంట్ రావడానికి కారకులం అయ్యామో అది ఈ రోజు కూడా మనకు కాపాడుతుంది, రక్షించబడుతున్నటువంటి విషయాన్ని కూడా మనకు దృష్టి పెట్టుకోవాలి. పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టుగా ఖచ్చితంగా పోరాడవలసిన అవసరం ఉంది. పోరాడితే ఫలితాలు ఏ విధంగా వస్తాయనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. పోరాటాలకు 1104 యూనియన్ ఎప్పుడు ముందుకుంటుంది. 1104 యూనియన్ ముందుకు కదిలితే 1104 యూనియన్ మరి కదలడానికి అన్ని సంఘాలు, అన్ని అసోసియేషన్లు ముందుకు వస్తాయనే విషయాన్ని కూడా నిన్న చూసాం. అయితే మనమందరూ కలవడానికి ఒక డయాస్ కావాలి కాబట్టి అదే జాయింట్ యాక్షన్ కమిటీ. చాలా మందిలో భావన ఉంది, జేఏసీ అంటా ఉన్నారు, యూనియన్ కాదు అని. జేఏసీ చైర్మన్ ఎవరున్నా కూడా 1104 రాష్ట్ర అధ్యక్షుల ప్రధాన కార్యదర్శి ఉంటారు. మరి ఎక్కడ ఉన్నా కూడా ప్రధాన పాత్ర మనం పోషిస్తున్నాం కాబట్టి ఈ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో పరిణామాలు పైన ప్రభుత్వంలో మనం చూసాం. తప్పని పరిస్థితుల్లో ఏదైతే దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా సమస్యలు ఉన్నావో అవన్నిటికీ పరిష్కరించుకోవాలన్నా, ఉన్న సమస్యలను, ఉన్న హక్కులను కాపాడుకోవాలన్నా ఉద్యమం చేయక తప్పని భావించే మనం జేఏసీని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళాం. మనం చేసేటువంటి ఉద్యమం స్టార్టింగ్ ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం చూస్తే అంత తీవ్ర స్థాయికి వెళ్తుందని మేము కూడా ఊహించలేదు. కాంట్రాక్ట్ కార్మికులు 100% పిఆర్సీ అరియర్స్ ఇప్పిస్తే, ఏదైతే మాకు రావాల్సిన డిఏ 1-2 డిఏలు ఇస్తే, కారుణ్య నియామకాలని కొంత
ఏదైనా మెరుగ్గా వస్తే బాగుంటుందని ఆలోచన చేసి ముందుకెళ్ళాం. కానీ మనం నోటీస్ ఇచ్చిన తర్వాత సెప్టెంబర్ 22 ర్యాలీ తర్వాత ఉద్యమం నాయకుల చేతిలో లేకుండా కార్మికుల ఉద్యోగుల చేతులకు వెళ్ళిపోయింది. మన తప్పని పరిస్థితిలో మనం సమ్మె వరకు కూడా వెళ్ళాం, సమ్మె అంచులకు వెళ్ళాం, సమ్మె చేసి తీరాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడో చరిత్రలో చెప్పుకుంటున్నాం, 97, 98లో సమ్మె చేశాం. ఇప్పుడు ఎందుకు చెయ్యలేము, ఖచ్చితంగా చేసి మనమేంటో నిరూపించాలి అనే దాకా వెళ్ళాం. ఏదైతే దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా సమస్యలు ఉన్నామో, డిమాండ్లు పెట్టామో, ఆ డిమాండ్లు అన్ని కూడా తూచా తప్పకుండా మనకు వచ్చినాయి కాబట్టి సమ్మెలకు వెళ్ళలేకపోయాం. ఎప్పుడైనా కూడా మన సమస్య పరిష్కారానికి విద్యుత్ సంస్థల యాజమాన్యాలు మొండికేస్తే, ప్రభుత్వాలు కానీ మనకి ఏదైనా సమస్య పరిష్కరించకపోతే విద్యుత్ ఉద్యోగులు కార్మికులు ఒకటై ఎంత దాకైనా వెళ్తారనేటువంటి విషయాన్ని నిన్న సెప్టెంబర్, అక్టోబర్లో రుజువు చేశాం. ఖచ్చితంగా మనం ఉద్యమం చేయడానికి ముందు ఉంటుంది 11.4 యూనియన్. అందరిని చిన్న పెద్ద అని భేదాభిప్రాయం లేకుండా కుల మతాలకు అతీతంగా మనమందరం కూడా కలిసి పని చేయవలసిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా కలిసి నడుస్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజెప్తా ఉన్నాం. మీరు అండగా ఉన్నంతసేపు 11.4 యూనియన్ డయాస్ మీద అందరం కూడా పోరాడడానికి సిద్ధంగా ఉంటామని, రేపు రాబోయే రోజులలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అన్నిటికన్నా బర్నింగ్ పిఆర్సి 1/4/2026 మనకు డ్యూ ఉంది. మరి ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఇవన్నిటిని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఉద్యమం అనేది తప్పదు. ట్రేడ్ యూనియన్ ఉండేదే పోరాడడానికి. రిక్వెస్ట్, బెగ్గింగ్ మనకు వద్దు. చేస్తే డిమాండ్ చేసే మనం ఏదైనా ఆర్డర్లు తీసుకుంటే దానిలో థ్రిల్ డిఫరెంట్ ఉంటుంది. దాని మజాకానే తేడా. స్కూటీ తోలడానికి, గేర్ వేసి మోటార్ సైకిల్ తోలడానికి, ఆటోమేటిక్ కారు తోలడానికి, గేర్ వేసి కారు తోలడానికి డ్రైవింగ్లో తేడా ఉన్నంత తేడా దీంట్లో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తూ, ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మరి వీటన్నిటిని కూడా, ఎందుకంటే డైరీ ఇనాగరేషన్ గురించి ఇవన్నీ చెప్తున్నారని అనుకోవద్దు. మనకు ఒక డయాస్ ఏర్పాటైంది. ఈ డయాస్ మీద జరిగినటువంటి పరిస్థితులు, జరగబోయే పరిణామాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జరిగిన విషయాలన్నీ కూడా చెప్పాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మా విషయం మాట్లాడలేదని ఎవరు అనుకోవద్దు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఈ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత జేఎండి గారు మీటింగ్ ఏర్పాటు చేస్తానన్నారు. మనకి ఏదైతే పెండింగ్ సమస్యలు, కొత్త సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి, మనకు రావాల్సిన సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారానికి మార్గం సుగుణమవుతుందని ఆలోచిస్తున్నాం. అలా కాని పక్షంలో ఏమి చేయాలనేది మళ్ళీ కూర్చొని చర్చిస్తామని మనవి చేస్తూ, మరి తదుపరి నా తర్వాత మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకోవాలనుకునే ఉద్దేశంతో పంచుకున్నాను. రాబోయే రోజుల్లో మాత్రం ఉద్యమం చేయక తప్పదనేటువంటి వాడిని మరొకసారి గుర్తు చేస్తూ, రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. యూనియన్ అధ్యక్షులుగా ఉన్నాను కాబట్టి జేఏసీ చైర్మన్ గా ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తూ, మరి ఆ సందర్భంలో సుమారుగా 22 సంఘాలను మనం కలుపుకొని దబదబాలుగా చర్చలు జరిపినప్పటికీ సమస్యల పరిష్కారం కానందున తప్పని పరిస్థితుల్లో యాజమాన్యాలకు నోటీసు ఇవ్వవలసి వచ్చినది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, జరిగిన పరిణామాలు, పరిస్థితులు అన్నీ కూడా మీకు తెలిసినటువంటివే. కానీ మనం చేసినటువంటి సెప్టెంబర్, అక్టోబర్ 2025లో ఉద్యమము ఇంతింతై ఒట్టుడింతయ్యాయి మరియు దానింతయ్యాయి నభో వీగిపోయినంతై అన్నట్టుగా కార్మికుల నుంచి పుట్టుకొచ్చి
యాజమాన్యాలు కానీ ప్రభుత్వం కానీ గుర్తించి కార్మికులు, ఉద్యోగులు, ఇంజనీర్లు అడుగుతున్నటువంటి కోరికలు ఏమిటి అని ఆలోచిస్తే వాళ్ళకు ఇవ్వవలసినవన్నీ కూడా న్యాయమైనటువంటివి, సమంజసమైనటువంటివి, ఎన్నో సందర్భాలలో చర్చించిన అంశాలే పెండింగ్ ఉన్నవని గుర్తించి యాజమాన్యం మనకు ఒక MOM రూపంలో ఇచ్చి దాని పరంపర కొనసాగిస్తూ ఆర్డర్లని కూడా ఇవ్వడం జరిగినటువంటి విషయాన్ని 2025లో విజయం పరంపర కొనసాగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తా ఉన్నాం. కలిసి ఉంటే కలదు సుఖము అనేది ఎన్నో సందర్భాలలో మనం విన్నాం. కలిసి పోరాడితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా 2025వ సంవత్సరం మనకు తెలియజేసింది. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా సుమారుగా దాదాపుగా ఒక కొలిక్కి రావడం జరిగింది. అందులో కూడా ఏదైతే యాజమాన్యాలు అంగీకరించి మినిట్స్ రూపంలో ఇచ్చి ఆర్డర్ రూపంలో ఇచ్చినటువంటి వాటికి కూడా కొన్ని మెలికబెట్టి కూర్చున్నటువంటి సందర్భాలు కూడా మన ముందర ఉన్నవి. వాటన్నిటిని కూడా మరి ఈ పండగ అయిపోతానే జేఏసీ సమావేశపరుచుకొని ఆ సమస్యలు కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం మన ముందర ఉంది. కాబట్టి తప్పని పరిస్థితులలో మనం కూడా ఉద్యమం చేయవలసింది వచ్చింది అనేటువంటి విషయాన్ని మరి ఒకసారి తెలియజేస్తూ, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కూడా మనం అనుకున్న దానికన్నా కూడా మెరుగైన ఫలితాలు వచ్చాయి. కాకపోతే కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరైజేషన్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకున్నారు. అది రాలేదనేటువంటి అసంతృప్తి వారిలో ఉండిపోయినది. మరి ఏదైతే రెగ్యులరైజేషన్ ఉందో అది ప్రభుత్వ నిర్ణయం, పొలిటికల్ డిసిషన్ రావాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దానికోసం మనమందరం కూడా మరి ఒక పోరాటం చేయవలసిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తూ, అదే మాదిరిగా 2 సంవత్సరాల పైబడి నుండి కూడా కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలు పిఆర్సీ ఏదైతే ఉన్నావో అవన్నీ కూడా మీకు తెలుసు. కొంతమంది 50% అని, కొంతమంది 60% అని బార్గెన్ చేసి మెసేజ్ కూడా పెట్టారు. మెసేజ్ కూడా మనం చూసాం. దానిని ఏ విధంగా మనం మేనేజ్మెంట్తో ఒప్పించి ఏ విధంగా చెప్పి తెచ్చామనేటువంటి విషయాన్ని కూడా చాలా సందర్భాలలో మనం మాట్లాడుకున్నాం. 100% కాంట్రాక్ట్ కార్మికులు రావాల్సినటువంటిది వాళ్ళ చేతుల కష్టం, వాళ్ళకు రావాల్సినటువంటి ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా ఇవ్వవలసిందే అనేది యాజమాన్యానికి చెప్పి ఖచ్చితంగా 100% కూడా వాళ్ళకు ఇప్పించడం జరిగింది. ఒక ఇన్స్టాల్మెంట్ కూడా నిన్న జనవరి 1వ తారీఖు ట్రాన్స్కోలో వచ్చింది. ఇంకా కొన్ని చోట్ల రాలేదని చెప్తా ఉన్నారు. అభివృద్ధి కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తూ, అదే మాదిరిగా 10 సంవత్సరాల పైన పనిచేసినటువంటి వారికి సర్వీస్ ఇన్సెంటివ్ ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో అది 2023 తర్వాత ఇవ్వకుండా ఉంటే దానిని కూడా మనం సంరక్షించుకున్నాము. 10 సంవత్సరాలకు ఒక ఇంక్రిమెంట్ ఉంటే ఇప్పుడు దానిని 10 సంవత్సరాలకు ఒకటి, 20 సంవత్సరాలకు ఒకటి 2 ఇంక్రిమెంట్లు మనము తెచ్చుకోగలిగాము. సమాన పని సమాన వేతనం అనేటువంటిది ఎప్పుడు కూడా మాట్లాడడానికి కూడా యాజమాన్యాలు ఇష్టపడిన పరిస్థితి ఉంటే మనము ఈ దఫా అగ్రిమెంట్లో 1/4/2026 పిఆర్సీలో దాని మీద చర్చిద్దామని వ్రాతపూర్వకంగా కూడా మనం తీసుకున్నాము. అదే మాదిరిగా డైరెక్ట్ పేమెంట్ కూడా కమిటీ వేయించడం జరిగింది. అదే మాదిరిగా రిటైర్మెంట్ 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారికి కూడా వారి ఉత్త చేతులతో సుమారుగా 30 సంవత్సరములు పైబడి సర్వీస్ చేసి ఇంటికి వెళ్తున్నారు కాబట్టి వారికి కూడా చేదోడుగా వాదోడుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారికి కూడా మనం యాజమాన్యం ఒప్పించి కొంత ఇప్పించడానికి చేశాం. అది కూడా ఎంత ఏంటి అనేది ఇప్పించవలసిన అవసరం ఉంది. అదే మాదిరిగా మెడికల్ పాలసీ
యూనిఫామ్ వేజెస్, ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ డైరెక్ట్ పేమెంట్ కానీ విలీనం కానీ మినహా మిగతా కూడా మేము ఊహించినటువంటిది వారు కూడా ఊహించినటువంటి ఆర్డర్లు కూడా మనం తీసుకున్నామని తెలియజేస్తూ, అదే మాదిరిగా జైలు గ్రేటోలు మరి చాలా మందికి ఉద్యోగం అంటే డైరీ పట్టుకొని తిరిగే ఉద్యోగం పోతుంది అని భావించి వారిని గ్రామ వార్డు సచివాలయాలలోనే కొనసాగించాలి, ప్రభుత్వ నియమ నిబంధనలే ఇవ్వాలి అని యాజమాన్యాలకు లెటర్లు ఇచ్చే సంగతులు చూసాం, ఫేస్బుక్ లో చూసాం. మరి ఇవన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ఊహకు అందని విధంగా 7,000 మందికి జేఎల్ఎం నుంచి జేఎల్ఎంగా ఆర్డర్ తీసుకున్నాం. చాలా చోట్ల అయిపోయింది, కానీ కోర్టు ఆర్డర్ ఒకటి వచ్చి అది ఆగిపోయిందని చెప్తా ఉన్నాము. వచ్చిన ఆర్డరు మనం ఇక్కడ గ్రహించాల్సింది 2. ఎంతవరకు మనము యాజమాన్యాల దగ్గర రాబట్టుకోగలుగుతామో అంతవరకు రాబట్టగలుగుతాం. కాంట్రాక్ట్ కార్మికుల హక్కులు మనకు ముఖ్యమే. జేఎల్ఎం గ్రేడ్ 2లు ఇప్పుడు జేఎల్ఎంలో చెప్పడం వాళ్ళ హక్కులు కూడా మనకు ముఖ్యమే. మనకు 2 కళ్ళలాగా ఒకరిని వదిలిపెట్టేది లేదు, ఒకరి దరికి చేర్చుకునేది లేదు. ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం ఏ విధంగా అయితే మనం పోరాడతామో జేఎల్ఎం గ్రేడ్ 2లకు జేఎల్ఎంలుగా ఇప్పించినటువంటి ఆర్డర్ను నిలబెట్టుకోవడానికి మళ్ళీ మనం పోరాడవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా దాని మీద కూడా సరైన నిర్ణయం తీసుకుంటామని మనవి చేస్తూ, మరి కాలాతీతమైంది. కొన్ని విషయాలు చాలా మంది నాకు మెసేజ్ పెడుతున్నారు, మాది మాట్లాడమని. కాబట్టి విషయాలు కొన్ని చెప్పక తప్పదని తెలియజేస్తూ, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ప్రాణం పోయింది. దానికి ఈ ఉద్యమం ద్వారా ప్రాణం పోశాము అనే విషయాన్ని కూడా ఇక్కడ గ్రహించాలి. మరి ఒకేసారికి అంతా అయిపోతుందని ఎవరు భావించవద్దు. ఖచ్చితంగా అంచెలంచెలుగా చేసుకుంటూ ముందుకు వెళ్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనేది చాలా పెద్ద సమస్య, చాలా ఏళ్ల తరబడి ముడిపడి ఉంది. దానిని రిజెక్ట్ చేసే సందర్భం కూడా మన ముందర ఉంది. దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసి ప్రాణం పోసామనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. మెడికల్ పాలసీ ఎన్నో రోజుల నుంచి మెడికల్ పాలసీ క్రెడిట్ కార్డు లేక కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 5 లక్షలు 6 లక్షలు హాస్పిటల్లో ఖర్చులు పెట్టుకుంటే మనకిచ్చేది 1,20,000, 1,30,000 మాత్రమే ఇస్తున్నారు. మనకైతే కార్మికులకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాల మీద బతికే వాళ్ళము, పిల్లలు చదివించుకోవడానికి ఖర్చులు పెట్టుకొని జీతాన్ని అవి చేసుకుంటా ఉంటే ఎవరికైనా జబ్బు రావాలని కోరుకోము. జబ్బు వస్తే అప్పులు పాలవుతూ ఉన్నారు కార్మికులు, పెన్షనర్లు, ఉద్యోగులు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాము. అది కూడా రేపు జనవరి 26కు పూర్తి చేస్తామన్నారు. మరి అంత ప్రాసెస్ అయితే పూర్తి అయిపోయింది, కానీ దానికి కూడా ఒక చిన్న మెలిక పెట్టారు. అగ్రీడ్ అయినటువంటి పాయింట్లో కూడా ఈపీఎఫ్ పెన్షనర్స్ కు ఈరోజు ఎల్ఓ ఇస్తూ వాటిలో లేదని ఇచ్చారు. దాన్ని కూడా మనం గుర్తించి యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్ళాం, ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాం. మొన్న ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు వచ్చినప్పుడు వారు కూడా వారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని పరిశీలిస్తామని, దాన్ని పరిశీలించడం కాదని దాన్ని అధిగమిస్తామని, దాన్ని ఇప్పించే ప్రయత్నం చేస్తామని గౌరవ ఎనర్జీ మినిస్టర్ గారు కూడా చెప్పారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మనం కూడా జేఏసీ తరఫున కూడా ఒక లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. తదుపరి పండుగ పోయిన తర్వాత ఇంజనీర్స్ అసోసియేషన్, జేఏసీ, మిగతా యూనియన్ అన్ని కూర్చొని దాన్ని కూడా చర్చించి ముందుకు వెళ్తామనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. అదే మాదిరిగా సుమారుగా 2019, 2020 నుంచి ఎవరైనా కూడా చనిపోతే వారికి కనిపించేటువంటి కారుణ్య నియామకాల విషయంలో మీకు తెలుసు
ఎవరు చనిపోవాలని ఎవరం కోరుకోము. మరి చనిపోతే వారికి కల్పించడానికి ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇబ్బందులు పాలు చేస్తూ కొత్త రెగ్యులేషన్స్ అనేది ఒకటి ప్రవేశపెట్టి దాని ప్రకారం మేము ఉద్యోగాలు ఇస్తామని దాంట్లో కూడా కొన్ని పేర్లు కొత్త పేర్లు వాళ్ళకు నచ్చిన పేర్లు పెట్టుకొని వచ్చేటువంటి సందర్భం కూడా మనం చూసాం. సుమారుగా 2020 తర్వాత ఆ విధంగా వచ్చినటువంటి దాన్ని కూడా ఆ రోజు నుంచి ఎవరైతే ఈ విధంగా రిక్రూట్ అయి ఉన్నారో వారందరినీ కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్ అనుకోండి, ఆఫీస్ అసిస్టెంట్ అనుకోండి, జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2 అనుకోండి, రకరకాల పేర్లతో ఇచ్చారో అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ పూర్వం నుంచి ఏపీఎస్సీబీ నుంచి ఏదైతే సంక్రమించిందో అదే దానిని ఇంప్లిమెంట్ చేస్తామని తీసుకున్నాము. ఆర్డర్లు కూడా ఇప్పించుకున్న ఘనత కూడా ఈ యూనియన్లకు అసోసియేషన్లకి దక్కిందనేటువంటి విషయాన్ని కూడా మేము దృష్టికి తెస్తా ఉన్నాం. ఇకపోతే పెండింగ్ డిఏలు, మరి డిఏలు ప్రభుత్వం ఏదైతే ఇస్తే అదే ఇస్తామని 2021 నుంచి కూడా జరుగుతూ ఉంది. దానిని కాదని ఈరోజు ప్రభుత్వంతో సంబంధం లేకుండా వాళ్లకు మనకు సంబంధం లేనటువంటిగా తెంపమని చెప్పి దపదపాలుగా అభ్యర్థించిన తర్వాత కాని పక్షంలోనే ఈ అజిటేషన్లో పెట్టి దానిని కూడా మనం సాధించుకున్నాం. గవర్నమెంట్కి 1 డిఏ ఇస్తే మనకు 2 డిఏలతో పాటుగా మనకు రావాల్సిన అరియర్స్ ఇన్స్టాల్మెంట్తో సహా మనం తీసుకుంటున్నాం. మరి ఇలాంటి సమస్యలన్నీ కూడా మన ముందర ఉన్నటువంటి అన్ని కూడా మనం పరిష్కరించుకుని వచ్చాం. అండర్ ఏజ్ ఓవర్ ఏజ్ కూడా ఏదైతే పెండింగ్ ఉన్నావో అవి కూడా మనం ఆర్డర్లు తీసుకున్నాం. అదే మాదిరిగా సీనియర్స్కు, మన అధికారులకు, ఇంజనీర్స్కు టెర్మినల్ బెనిఫిట్లో ఏదైతే ఎన్కాష్మెంట్లు ఉందో దాని వలన సుమారుగా పదవీ విరమణ సమయంలో 5 లక్షల నుంచి 15-16 లక్షల వరకు కూడా నష్టం జరుగుతూ ఉంది. మరి దానిని కూడా మనం ఇప్పించుకున్నటువంటి పరిస్థితి కూడా మన ముందర ఉంది. అదే మాదిరిగా 2017 నుంచి జూనియర్ అసిస్టెంట్ కన్వర్షన్స్ ఆగిపోయి ఉన్నాయి. అదే మాదిరిగా 2020 నుండి ఏమైందండి అక్కడ మేనేజ్మెంట్ మాట్లాడి మనకు 100% ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇస్తే డిస్కమ్స్ మాత్రం 25% మాత్రమే ఇస్తామని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానిని కూడా మనం వ్యతిరేకిస్తూ ఇవ్వడం జరిగింది. మొన్నటి దినమున జేఎండి గారు పండగ అయిపోతానే మీటింగ్ పెట్టి ఈ సమస్య మీద కూడా ఒక పరిష్కారానికి మాట్లాడదామనేటువంటి విషయాన్ని కూడా గౌరవ జేఎండి గారు చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఈపీడీసీఎల్ కంపెనీలో కొన్ని క్లారిఫికేషన్స్ ఆల్రెడీ జరుగుతున్నటువంటి కాదని ఆయన కొత్త క్లారిఫికేషన్స్ కూడా రాయడం జరిగింది. అవన్నీ కూడా మనం ఈ దీంట్లో ఇప్పించుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. అదే మాదిరిగా న్యూ సర్వీస్ రెగ్యులేషన్స్ ఏదైతే వచ్చాయో వాటిని ఒక అడుగు స్టెప్ ముందుకేసి ఆయన వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పర్మిషన్ ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ కూడా రాసిన దాఖలాలు కూడా మన ముందర ఉన్నాయి. అదే మాదిరిగా ఈఓ 146 తీసుకొచ్చి సస్పెండ్ ఎవరైనా అనివార్య కారణాల వల్ల ఎవరైనా ఒక ఎంప్లాయీ సస్పెండ్ అయితే దాని మీద ఒక కార్పొరేట్ లెవెల్లో కమిటీ వేసి దానిని ఆ లెవెల్లో చూసి దానిని కమిటీ రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత చేస్తామంటే ఇది ఎక్కడి న్యాయం? ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లెవెల్లో డివిజన్ స్థాయి ఉన్నప్పుడు లైన్ ఇన్స్పెక్టర్ వరకు కూడా వారే అపాయింటింగ్ అథారిటీ కాబట్టి వారు, సూపరింటెండింగ్ ఇంజనీర్ వారు అపాయింటింగ్ అథారిటీ వారే కాబట్టి దానిని కూడా మనం వ్యతిరేకించడం జరిగింది. గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో దీని మీద చాలా పెద్ద ఇష్యూ కూడా అయినటువంటి విషయం కూడా మన ముందర ఉంది. దాన్ని కూడా క్యాన్సిల్ చేయించుకోగలిగినాం. అదే మాదిరిగా కంపెనీ టు కంపెనీ ట్రాన్స్ఫర్స్ కూడా ఓన్లీ డిస్కౌంట్ ఇస్తామంటే ట్రాన్స్కో చెన్కో డిస్కౌంట్స్ కూడా ఇవ్వాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అవి కేసు బై కేసు పరీక్షించి ఇస్తామని చెప్పినటువంటి విషయం కూడా మనం చూసాం. అదే మాదిరిగా ఆప్షన్ ఎవరైనా ఇచ్చుకొని పిఆర్సీ 2022లో కానీ ప్రమోషన్లో కానీ ఇచ్చి ఉంటే
దానిని కూడా ఇవ్వమని చెప్పి మనం అడిగాం. కానీ దానికి కూడా ఒక చిన్న మెలిక పెట్టి అరియర్స్ రాకుండా ఇచ్చిన పరిస్థితి ఉంది. అది కూడా మనం చర్చించవలసిన అవసరం ఉంది. అదే మాదిరిగా డిఆర్ చేయాలని ఇప్పించుకున్నాం, ఆల్రెడీ అయిపోయింది. డ్రాస్టిక్ యాక్షన్స్ విషయము, పిఎన్జి ట్రస్ట్లు రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు. అన్ని ఫీడర్ క్యాడర్లు మనం చేస్తామని చెప్పి మరి ఇప్పుడైతే కొన్ని క్యాడర్లే చేస్తున్నట్టుగా మన దృష్టికి వస్తుంది. దానిని కూడా మన ఎనర్జీ సెక్రటరీ గారిని జనరల్ సెక్రటరీ గారు మేము కలిసి 31వ తారీఖున ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా మేము దృష్టికి తెస్తా ఉన్నాం. అదే మాదిరిగా 1993లో హెల్పర్గా అపాయింట్ అయ్యి 1/7/1994 తర్వాత రెగ్యులర్ అయినటువంటి వారికి పే అనామలి కూడా పెండింగ్ ఉంది. మరి 93 అంటే ఎక్కడ, ఈరోజు 2025 అంటే ఎక్కడ? దానిని కూడా కేసు బై కేసు చేసేటట్టుగా యాజమాన్యాన్ని ఒప్పించినటువంటి అంశం కూడా మన ముందర ఉంది. అదే మాదిరిగా 33/11 కేసు సబ్ స్టేషన్లు ఏదైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ లైన్ మెన్లు ఉన్నారో షిఫ్ట్ చేస్తున్నారో అది కాకుండా ప్రైవేట్ వారికి ఒప్పచెప్తూ ఆర్డర్లు ఇస్తా ఉన్నారు. దాని మీద కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. కోర్టు ఆర్డర్లు కూడా కాదని యాజమాన్యాలు ముందుకు వెళ్తా ఉంటే దాని మీద కూడా మనం గట్టిగా నిలదీసి ఆర్డర్ తీసుకున్నటువంటిది కూడా మన ముందర ఉంది. అదే మాదిరిగా మనకు సమస్యలు ఇంకా చాలా ఉన్నవి. మరి ఎవరో పెయిడ్ హాలిడేస్ కూడా వాళ్ళ సర్కిల్స్ లో ఇవ్వట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఒక లెటర్ రూపంలో ఇచ్చారు. మరి ఆ పెయిడ్ హాలిడేస్ ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలించి తర్వాత మాట్లాడి చెప్తా ఉన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా సమస్యలు అయితే అయిపోయినాయని ఊరుకుండడానికి లేదు, నిష్క్రమించడానికి లేదు. ఒక ట్రేడ్ యూనియన్ గా సుమారుగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 ఫిబ్రవరి నుంచి 76 కూడా పూర్తవుతుంది. ఏ రాజకీయ పార్టీకి కానీ, ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ అనుబంధం లేకుండా ఇన్ని సంవత్సరములు నడుపుతుంది కేవలం కార్మికుల చేతనే నడుపబడుతున్న యూనియన్ ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఈ స్థాయికి కూడా వన్నె తగ్గకుండా విద్యుత్ సంస్థలో ఆనాడు ఏపీఎస్సీబీ నుంచి ఇడిపోయేటప్పుడు ఏదైతే డిస్కమ్స్ చేస్తా ఉన్నారో ఆ టైంలో కూడా పోరాటం చేసి ఏదైతే ట్రైబల్ అగ్రిమెంట్ రావడానికి కారకులం అయ్యామో అది ఈ రోజు కూడా మనకు కాపాడుతుంది, రక్షించబడుతున్నటువంటి విషయాన్ని కూడా మనకు దృష్టి పెట్టుకోవాలి. పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టుగా ఖచ్చితంగా పోరాడవలసిన అవసరం ఉంది. పోరాడితే ఫలితాలు ఏ విధంగా వస్తాయనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. పోరాటాలకు 1104 యూనియన్ ఎప్పుడు ముందుకుంటుంది. 1104 యూనియన్ ముందుకు కదిలితే 1104 యూనియన్ మరి కదలడానికి అన్ని సంఘాలు, అన్ని అసోసియేషన్లు ముందుకు వస్తాయనే విషయాన్ని కూడా నిన్న చూసాం. అయితే మనం అందరూ కలవడానికి ఒక డయాస్ కావాలి కాబట్టి అదే జాయింట్ యాక్షన్ కమిటీ. చాలా మందిలో భావన ఉంది, జేఏసీ అంటా ఉన్నారు, యూనియన్ కాదు అని. జేఏసీ చైర్మన్ ఎవరున్నా కూడా 1104 రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఉంటారు. మరి ఎక్కడ ఉన్నా కూడా ప్రధాన పాత్ర మనం పోషిస్తున్నాం కాబట్టి ఈ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో పరిణామాలు పైన ప్రభుత్వంలో మనం చూసాం. తప్పని పరిస్థితుల్లో ఏదైతే దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా సమస్యలు ఉన్నావో అవన్నిటికీ పరిష్కరించుకోవాలన్నా, ఉన్న సమస్యలను, ఉన్న హక్కులను కాపాడుకోవాలన్నా ఉద్యమం చేయక తప్పని భావించే మనం జేఏసీని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళాం. మనం చేసేటువంటి ఉద్యమం స్టార్టింగ్ ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం చూస్తే అంత తీవ్ర స్థాయికి వెళ్తుందని మేము కూడా ఊహించలేదు. కాంట్రాక్ట్ కార్మికులు 100% పిఆర్సీ అరియర్స్ ఇప్పిస్తే ఏదైతే మాకు రావాల్సిన డిఏ 1-2 డిఏలు ఇస్తే కారుణ్య నియామకాలని కొంత ఏదైనా మెరుగ్గా వస్తే బాగుంటుందని ఆలోచన చేసి ముందుకెళ్ళాం. కానీ మనం నోటీస్ ఇచ్చిన తర్వాత సెప్టెంబర్ 22 ర్యాలీ తర్వాత ఉద్యమం నాయకుల చేతిలో లేకుండా కార్మికుల ఉద్యోగుల చేతులకు వెళ్ళిపోయింది. మరి తప్పని పరిస్థితిలో మనం సమ్మె వరకు కూడా వెళ్ళాం, సమ్మె అంచులకు వెళ్ళాం, సమ్మె చేసి తీరాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడో చరిత్రలో చెప్పుకుంటున్నాం, 97-98లో సమ్మె చేశాం. ఇప్పుడు ఎందుకు చెయ్యలేము, ఖచ్చితంగా చేసి మనమేంటో నిరూపించాలి అనే దాకా వెళ్ళాం.
ఏదైతే దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా సమస్యలు ఉన్నామో, డిమాండ్లు పెట్టామో, ఆ డిమాండ్లు అన్ని కూడా తూచా తప్పకుండా మనకు వచ్చినాయి కాబట్టి సమ్మెలోకి వెళ్ళలేకపోయాం. ఎప్పుడైనా కూడా మన సమస్యల పరిష్కారానికి విద్యుత్ సంస్థల యాజమాన్యాలు మొండికేస్తే, ప్రభుత్వాలు కానీ మనకి ఏదైనా సమస్య పరిష్కరించకపోతే విద్యుత్ ఉద్యోగులు కార్మికులు ఒకటై ఎంత దాకైనా వెళ్తారనేటువంటి విషయాన్ని నిన్న సెప్టెంబర్ అక్టోబర్లో రుజువు చేశాం. ఖచ్చితంగా మనం ఉద్యమం చేయడానికి ముందు ఉంటుంది 11.4 యూనియన్. అందరిని చిన్న పెద్ద అని భేదాభిప్రాయం లేకుండా కులమతాలకు అతీతంగా మనమందరం కూడా కలిసి పని చేయవలసిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా కలిసి నడుస్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజెప్తా ఉన్నాం. మీరు అండగా ఉన్నంతసేపు 11.4 యూనియన్ డయాస్ మీద అందరం కూడా పోరాడడానికి సిద్ధంగా ఉంటామని, రేపు రాబోయే రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అన్నిటికన్నా బర్నింగ్ పిఆర్సి 1/4/2026 వరకు డ్యూ ఉంది. మరి ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఇవన్నిటిని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఉద్యమం అనేది తప్పదు. ట్రేడ్ యూనియన్ ఉండేదే పోరాడడానికి. రిక్వెస్ట్, బెగ్గింగ్ మనకు వద్దు. చేస్తే డిమాండ్ చేసే మనం ఏదైనా ఆర్డర్లు తీసుకుంటే దానిలో తెలియని డిఫరెంట్ ఉంటుంది. దాని మజాకానే తేడా. స్కూటీ తోలడానికి, గేర్ వేసి మోటార్ సైకిల్ తోలడానికి, ఆటోమేటిక్ కారు తోలడానికి, గేర్ వేసి కారు తోలడానికి డ్రైవింగ్ తేడా ఉన్నంత తేడా దీంట్లో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తూ, ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మరి వీటన్నిటిని కూడా, ఎందుకంటే డైరీ ఇనాగరేషన్ పిలిచి ఇవన్నీ చెప్తున్నారని అనుకోవద్దు. మనకు ఒక డయాస్ ఏర్పాటైంది. ఈ డయాస్ మీద జరిగినటువంటి పరిస్థితులు, జరగబోయే పరిణామాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జరిగిన విషయాలన్నీ కూడా చెప్పాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మా విషయం మాట్లాడలేదని ఎవరు అనుకోవద్దు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఈ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత జేఎండి గారు మీటింగ్ ఏర్పాటు చేస్తానన్నారు. మనకి ఏదైతే పెండింగ్ సమస్యలు, కొత్త సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి, మనకు రావాల్సిన సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారానికి మార్గం సుగమవుతుందని ఆలోచిస్తున్నాం. అలా కాని పక్షంలో ఏమి చేయాలనేది మళ్ళీ కూర్చొని చర్చిస్తామని మనవి చేస్తూ, మరి తదుపరి నా తర్వాత మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకోవాలనుకునే ఉద్దేశంతో పంచుకున్నాను. రాబోయే రోజుల్లో మాత్రం ఉద్యమం చేయక తప్పదనేటువంటి వారిని మరొకసారి గుర్తు చేస్తూ, రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.